కారుణ్యమాత దేవాలయం వార్షికోత్సవ 8వ వార్షికోత్సవ ఆహ్వానం పోచవరం వత్సవాయు మండలం. రెవరెండ్ ఫాదర్ బంకా యేసోబు గారు USA, రెవరెండ్ ఫాదర్ జాన్ డిక్రూజ్ గారు మరియు పలువురు గురువులు. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ ఫాదర్ కోవల జోజిబాబు గారు విచారణకర్తలు. గ్రోటో నిర్మాణకర్త రెవరెండ్ ఫాదర్ బంకా యేసోబు గారు USA. ఈ స్థలం ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధన జరిగినట్లను, ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణ లభించినట్లను అనుగ్రహించడం. నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాత భక్తివంతమైన విజ్ఞాపన ప్రార్థన సహాయం ఈ దేవాలయంలో ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఉండలాగా దీవించమని, తద్వారా మేము అన్ని అపాయముల నుండి రక్షణ పొంది మీ శాంతి సమాధానములు సదా అనుభవించగలిగినట్లు దీవించమని, మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మొదటిపట్నంలో పునీత పౌలు గారు గలతీయులకు రాసిన 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేయును. మీరు ఆయన పుత్రులగునచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆత్మ అబ్బా తండ్రి అని పిలుస్తున్నది కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసవుడు కూడా. ఇది 7వ వాక్కు. మీతో ఉండుగాక. పునీత
పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగం. మత్తయి సువార్త 9వ అధ్యాయము వచనములు 9 నుండి 13 వరకు. తరువాత యేసు అతని నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అను వానితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించింది. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలయును గాని బలి అవసరము లేదు అను లేఖనము అందరి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషం. సహోదరి సహోదరుల, ఇక్కడున్నటువంటి బంకా జోసెఫ్ గారు, మిగతా గురువులు, ఉన్నటువంటి ఉపదేశులు, సిస్టర్స్ మరియు సంఘస్థులందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మనకి క్రిస్మస్ పండగ కన్నా, జనవరి పండగ కన్నా, సంక్రాంతి పండగ కన్నా గుడి పండగ గొప్పది. మీ మధ్య దేవుడు ఇమ్మానువేలు మన మధ్య ఉన్నాడు. ఆ కరుణామయుడు మన మధ్య ఉన్నాడు. ఈ మహోత్సవానికి నన్ను పిలిచినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దేవాలయము కట్టడానికి దీనికి సహకరించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది మీ ప్రేమకి సూచన, మీ ప్రేమకు సూచన. ఆ సంవత్సరము కట్టినటువంటి ఆ సంవత్సరము అన్నీ కలిసి వచ్చినాయి. అప్పుడే గుడి కట్టడం ప్రారంభించినప్పుడే అప్పుడే చెప్పాను, డబ్బులన్నీ కూడా వస్తాయి, మీకు అందరికి కూడా, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు జరుగుతాయి అని ఆ సంవత్సరం చెప్పాను. అప్పుడు గుడి ప్రారంభమైంది. మనకి మరిమాత యొక్క గ్రోత్ మనకి బంకా జోసెఫ్ గారి కుటుంబం తరఫున మనకి అది ఇవ్వటానికి ముందుకు వచ్చారు. తర్వాత గవర్నమెంట్ తరఫున మనకి గోడ కట్టడానికి ముందుకు వచ్చారు. ఈ వాటర్ ప్లాంట్ కూడా వారే దయచేశారు. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో వచ్చింది. ఇవన్నీ కూడా ముందుగా ఎవరి వలన వచ్చింది అంటే దేవుని వలనే.
దేవుడు మీ పట్ల ప్రేమ, కృప. ఆయన కృప అధికం, ఆయన ప్రేమ అధికం. ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెప్తున్నారు 2వ అధ్యాయంలో 4వ వచనం. దేవుని కృప అపారము, మన పట్ల ఆయన ప్రేమ అమితము. కాబట్టి భగవంతుని యొక్క ప్రేమ మన మీద, ఆయన యొక్క కృప మన మీద అధికంగా ఉండబట్టే అన్నీ కూడా కలిసి వస్తాయి మనకి. కాబట్టి ఇదే నిదర్శనం. భగవంతుడు ఈ యొక్క దేవాలయాన్ని, ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వదించడం అంటే ఇదే. కాబట్టి ఆ సంవత్సరము మనం ఈ దేవాలయము పేరు పెట్టడానికి కూడా ఒక కారణం ఉన్నది. ఆ సంవత్సరము పరిశుద్ధ పాపు గారు ఆ సంవత్సరము మరియమాత కారుణ్య మాతగా ఆ సంవత్సరం ప్రకటించారు. ఆ రోజు సంవత్సరం. అందుకే మన యొక్క దేవాలయము, మనకి ధర్మదాత కూడా ఆయన ప్రత్యేకంగా మరియమాత పేరే పెట్టాలి అని ఆయన చెప్పారు. మనకి మరియమాత స్వరూపం కూడా ఆ ధర్మదాతే మనకి ప్రత్యేకంగా కారుణ్య దేవమాత స్వరూపాన్ని ఆయన, ఈ స్వరూపం నాకు కావాలి, ఈ స్వరూపం నాకు కావాలి అంటే, ఈ ధర్మదాత తన యొక్క జీవితంలో 10 సంవత్సరాల క్రితము తన యొక్క కలలో ఆ మరియమాత కనిపించటము, కళల రూపంలో కనిపించటము, ఎలా కనిపించారో అదే విధంగా తను చిత్రీకరించి నాకు పంపించి, నాకు మరియమాత స్వరూపము ఈ విధంగా ఉండాలి అని అంటే, అప్పుడు కేరళ నుంచి ఈ యొక్క స్వరూపాన్ని ఆర్డర్ చేసి ఆ సంవత్సరం తెప్పించడం జరిగింది. కారుణ్య దేవమాత. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశానికి భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. ఈ కారుణ్య మాత దేవాలయం సందర్భంగా పండుగ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఈరోజు మనం చదివాం. ప్రభు చెప్తున్నాడు ఆయనకి ఏం కావాలి. 23వ వచనం 9వ అధ్యాయం మత్తయి 9:23 13 నాకు కారుణ్యము కావాలి కానీ బలి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది అది. కరుణ చూపించాలి, అది ముఖ్యము. ఈ కరుణ అనేది ఇతరుల పట్ల మనం చూపించాలి అనేటువంటిది. ఇతరుల పట్ల కరుణ ఏ విధంగా మరియ తల్లి కానా పనిలో తన యొక్క హృదయంలో ఆ యొక్క కరుణ ఉండబట్టే, తన యొక్క జాలి గుణం ఉండబట్టే అక్కడున్నటువంటి ఆ పెళ్లి వారికి తన యొక్క ఆ కరుణ ఉండబట్టే ఆ యొక్క సహాయాన్ని తను చేయగలిగింది. ఇటువంటి ఈ యొక్క సందర్భంలో భగవంతుడు కోరే విధంగా ఆ మరియతల్లి కూడా తన యొక్క జీవితంలో ఇతరులకి కరుణ చూపించడం వల్ల ఏ విధంగా చూపించదో అదే విధంగా మనం కూడా ఒకరి పట్ల ఒకరు కరుణ చూపించాలి. ఈ పోచవరం సంఘస్థులందరూ కూడా ఆ మరియమాత ఆదర్శం తీసుకొని ఆమె ఎలా కరుణామయ్యో అదే విధంగా ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యులు కూడా కరుణతో కనికరంతో జీవించడం అనేది నేర్చుకోవాలి. కరుణతో మెలగాలి. మనం అలా మెలగకపోతే ఆ తల్లికి మనం వ్యతిరేకంగా వెళ్తున్నాము, ఆ దేవునికి మనము వ్యతిరేకంగా వెళ్తున్నాము అనేటువంటి విషయము మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుల,
అందుకని మన యొక్క దేవాలయంలో మనకి చాలా స్వరూపాలు ఉన్నాయి. ఆ సంవత్సరము నా దగ్గర ఒక శిల్పి ఉండబట్టి అన్ని ఈ స్వరూపాలు చేయగలిగాను. ఈ స్వరూపాలు ఉన్నప్పుడు కొంతమంది ఏంటి ఇన్ని స్వరూపాలు ఉన్నాయి, విగ్రహ ఆరాధకుల అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీరు విగ్రహ ఆరాధకుల అని కూడా అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు మీరేం చెప్పాలి? ప్రతి మనిషిలో ఆరాధన అన్నప్పుడు ఒక విగ్రహం ముందు విగ్రహం ఉండాల్సిన పని లేదు. మన యొక్క ప్రవర్తన వ్యతిరేకంగా ఉంటే, మన యొక్క ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉంటే, కరుణ లేకుండా నీ గుండె రాతి గుండెగా ఉంటే అప్పుడు రాతి గుండెగా ఉంటే అది విగ్రహం అవ్వదా? నీ గుండె రాతి గుండెగా ఉంటే అది విగ్రహం అవ్వదా? ఏమంటారు మీరు? సామెలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము సామెలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం చదవండి. తిరుగుబాటు సోది చెప్పుకునేటువంటిది, గర్వము, నీలో ఉన్నటువంటి గర్వం. కాబట్టి నీలో గర్వము ఉన్నా, నీ మనసులో గర్వము ఉన్నా, దేవునికి నచ్చిత గర్వము నచ్చదు. కాబట్టి నీలో గర్వము ఉన్నా అది విగ్రహం ఉన్నట్టే. అర్థమైందా? దేవునికి నచ్చదు. విగ్రహం అంటే చూసేటువంటి ప్రతి ఇది కాదు. భగవంతుని యొక్క స్వరూపము వేరు. దేవునికి వ్యతిరేకమైనటువంటి నీ యొక్క గుండెల్లో, నీ యొక్క మనసులో గర్వం ఉన్నా, రాతి గుండె అయినా సరే మరి కూడా విగ్రహమే అని దేవుని యొక్క చింతలో ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి, మరియ మాత కారుణ్య మాతగా మనము కొలిచేటువంటి, గౌరవించేటువంటి ఆ యొక్క తల్లి మనసుని మనము నొప్పించకుండా మనం జీవించాలి. దేవుడి మనసు నొప్పించకుండా జీవించాలి. దేవుడు కరుణామయుడు. ఆయన కోరింది అంటే ఏం కోరుతున్నాడు? నాకు కారుణ్యం కావాలి, బలి కాదు. నాకు కావాల్సింది నీ కరుణ, నీ జాలి. ఎవరి మీద? ఇతరుల మీద, అందరి మీద నువ్వు జాలి చూపించాలి, కరుణ చూపించాలి. అదే తల్లి కూడా చూపించింది, ఆదర్శంగా జీవించింది. ఆ ఆదర్శమైనటువంటి ఆ తల్లి పేరే మనం పెట్టుకున్నాం. అలాగా మన యొక్క జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా మనం ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని ఇతరుల పట్ల కరుణ చూపించడం అనేది అలవాటు చేసుకున్నప్పుడు, అప్పుడు నీ గుండెల్లో ఎవరుంటారు? అప్పుడు ఆ కరుణామయనే నీ మనసులో నిలిచిపోతాడు. మన మనసులో ఉండటానికే భగవంతుడు కోరుకుంటాడు. ఆ కరుణ అనేది నీ గుండెల్లో లేనప్పుడు ఇక నీలో ఆ కరుణామయుడు లేనట్టు. అర్థంగా? కాబట్టి ఇటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి సంఘంగా జీవించాలనే భగవంతుడు మనకి ఈ మంచి దేవాలయాన్ని ఇచ్చి, మంచి బిడ్డలుగా, మంచి సంఘంగా జీవించాలనే భగవంతుడు ఈ యొక్క మంచి దేవాలయాన్ని ఇచ్చి, ఈ ఆధ్యాత్మికంగా మనం
విశ్వాసంలో మనం ఎదగాలని ఆ భగవంతుడు ఆ కరుణామయంలాగా మనం ధరించాలి. ఆయన మనస్తత్వాన్ని ధరించాలి. ఆ కరుణ స్వరూపాన్ని మనం ధరించాలి. క్రీస్తు ప్రభువు ధరించాలి. మనం మన స్వభావాన్ని ధరించకూడదు, క్రీస్తుని మనం ధరించాలి. మన యొక్క స్వభావంలో అర్థం ఉంటుంది, ఏంటి, గుళ్ళు ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది. ఇవన్నీ కూడా చెడు గుణాలు. చెడు గుణాలతో ఆ క్రీస్తు ప్రభు యొక్క మంచి గుణాలు, ఆయన కోరినటువంటి గుణాలతో జీవితాం. ఆ గుణాల్లోనే ఆ కరుణ అనేటువంటి గుణం అలవర్చుకో. అదే ప్రభు నాకు కావాల్సింది ఏది? కరుణ. నాకు కావాల్సింది మీలో కూడా భగవంతుడు కోరేది అదే కరుణ మీలో ఉండాలి. నాకు కావాల్సింది అది బలి కాదు. ఈ యొక్క సందర్భంలో అందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు మనందరం కూడా దీవించాలని, ఆ తల్లి మిమ్మల్ని అందరం కూడా మీ యొక్క కోరికలు తీర్చాలని ఈ దివ్యబలి పూజలో నేను వేడుకుంటూ ఈ యొక్క దేవాలయం ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి అమెరికా నుంచి వచ్చినటువంటి బిషప్ గారు గుర్తుందా? మీకు గుర్తుందా? కాబట్టి ఆయన ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థించేద్దాం. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసురుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మను నా గర్భమై కనిమరి నుండి పుట్టెను. పోషితులోనే పాటుపడి శిలువ మీద మొత్తబడి మరణం పొంది సమాధిలో ఉంచబడేది. పాతాళం తిరిగి మూడో నాడు చనిపోయిన వారిని నిలిచేశారు. పరలోకమునికి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరుని విశ్వాసం ప్రార్థన. దైవ దేవ, మా పరిపాలిసినటువంటి ఫ్రాన్సిస్ బాబు గారిని, పీఠాధిపతులను, గురువులను మీకు సమర్పించుకుంటూ ఈ గ్రామాన్ని విచారంలో ఉన్న అన్ని గ్రామాలు, ముఖ్యంగా ఈ కోర్సుల సంఘానికి సమర్పించుకుని ప్రార్థిస్తున్నాం. దేవ, ఈరోజు జరుగుతున్నటువంటి వీడి ప్రదర్శన మహోత్సవం ద్వారా ఈ గ్రామాన్ని జీవించండి. మరి గురువులు చేసినటువంటి పరిచయలు ప్రభావం ఆ యొక్క సమర్పణ ఉద్దేశం నెరవేర్చుకొని ఓ ప్రభుత్వాన్ని ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా మా ప్రియమైన గురువులు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్ డిక్రూస్ గారిని మరియు రెవరెండ్ ఫాదర్ బంకా యేసోపు గారిని మీ పాద సన్నిధానానికి సమర్పించుకుంటున్నాం. మరి తల్లి ప్రార్థన సహాయంతో ఈ దేవాలయాలను తల్లి గృహం ద్వారా నిర్మాణ రూపంలో మాకు అందించి అన్నిల ఇళ్లలో 1000 దినములు నివసించడం కంటే నీ సన్నిధిలో ఒక క్షణమైనా నివసించడం మేలు అనే సత్యాన్ని నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా గురువులను నిరంతరము మీ రెక్కల మాటుగా కాపాడుతూ మా అందరి కోసం ప్రార్థించి మమ్మల్ని మీ చేతకు నడిపించే ప్రేరణ వరములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల సర్వేశ్వర, కారుణ్య మాత దేవాలయం ఉత్సవాన్ని కొనియాడుతున్న పోచవరం గ్రామస్తుల గురించి ప్రార్థిస్తున్నాము. కారుణ్య మాత ప్రార్థన సహాయంతో మా అందరికీ తోడుగా ఉండండి. నిత్యం మీ యొక్క కరుణ దినాలను
మాపై ప్రసరింపజేసి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి మా కుటుంబ విన్నపములను మన్నించమని, మా కుటుంబాలలో శాంతి సమాధానములను ఒకరికొకరు మధ్య పరస్పర ప్రేమను క్షమాగుణములను దయచేయమని ప్రార్థిస్తూ అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, మా గ్రామం నందు అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు సమకూరుస్తున్నారని మేము మీ యొక్క స్వరముతో అనేక అద్భుతములు చేసి ఉన్నారని మా పాపమును క్షమించండి. మా జీవితంలో కూడా మీ చేతులు స్వరంతో అనారోగ్యం నుండి శక్తి చేసి ఆయురారోగ్యములను ఫలింప చేయమని ప్రార్థిస్తూ అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను సమర్పించి మా కోసం ప్రార్థించమని కోరిన వారి అందరి గురించి ప్రార్థిస్తున్నాను. అందరి విన్నపములను దయతో గైకొని ప్రతి ఒక్కరి కుటుంబాలతో తగిన ఫలములను ప్రసాదించమని వేడుచున్నాము. దేవదూతల రక్షణ సహవాసంతో ప్రతి క్షణం మమ్మలను సైతాన్ శక్తుల నుంచి పరిరక్షించమని ప్రార్థిస్తూ అందరూ ఓ ప్రభువా మీ చేయ ప్రార్థన ఆలకించండి. ఓ దివ్యరూపదారుడా, ఈ దివ్య పరీక్ష ముందు గుమ్మికూడి ప్రార్థిస్తున్న మమ్మందరినీ మీకు అర్పణగా సమర్పించుకొనుచున్నాము. భూఫలము మా శ్రీఫలము అయిన అప్పద్రాక్ష రసములను మీ పవిత్రమైన శరీర రక్తముగా మార్చి వాటితో మమ్మలను పోషించండి. పాపము ద్వారా మలినమైపోయిన ఈ రాతి హృదయములను శుద్ధి చేసి మాంసపు హృదయముగా రూపొందించండి. ప్రాయశ్చిత్తం కలిగి మీ చేయి పట్టి నడిచే అర్హత కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మలచమని ప్రార్థిస్తూ అందరూ ఓ ప్రభువా మీ చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయ ప్రార్థన ఆలకించండి. మౌనంగా ఉండి అవసరాల గురించి ప్రార్థిస్తున్నాం. ప్రార్థిస్తున్నాము. సర్వశక్తి సర్వేశ్వర అదే ప్రార్థన వైపు ఆలోచిస్తున్నట్టు మీకు వేళ గుడి ప్రదర్శించుకోవాలని మరి ఇతర మహోత్సవాలు జరుపుకుంటూ మీరు వారి పూజలో పాల్గొన్నటువంటి మా నాన్నగారు దీవించండి. మా కుటుంబాలను, మా సంఘాన్ని, మా గ్రామాన్ని దీవించి విడుదల చదివించడంలో ప్రబలటువంటి పెద్దవాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు మా తలపుల ఉద్దేశాలు నెరవేర్చమని నా ప్రభువు క్రీస్తులోని మనం చేయించుకున్నాం. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే బలి సర్వశక్తి సర్వేశ్వరుడికి ప్రీతికరముగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి కొరకును, తమ ప్రయోజన కొరకును, తమ పవిత్ర శ్రీసభ ప్రయోజన కొరకును మీ కరుణల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ ఆలయం మీ మహిమతోనూ పావిత్ర్యమతలో నింపి మీరు సందర్శించిన శుభదినమును మేము కొనియాడుతున్నాము. మమ్మల్ని మా జీవితమును మీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రముగా బలియార్పణముగా రూపొందించమని ప్రార్థించుతున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ మీరు చోటున మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా మీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు మీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూపిస్తున్నారు. మీ సహవాస పరమ రహస్యము మాకు అద్భుతంగా వివరించి దానిని సంపూర్తి చేయించున్నారు. మీరు మమ్మల్ని ఒక ఆలయంగా నిర్మించుకొని మీ శ్రీ సభను విశ్వమంతగా విస్తరింపజేయించున్నారు. మా ప్రభువుని జ్ఞాన శరీరము అధికముగా వృద్ధిలందునట్టు చేయించున్నారు. ఈ రీతిగా శ్రీ సభ సంపూర్ణత నుండి స్వర్గనగరమైన విషయములో మీ ముఖశాంతిని గావించినట్టు రూపొందించుతున్నారు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై మీ వైభవోపేతమైన ఈ దేవాలయం ముందు మేము స్తుతించి గణపరచుచు మీ మహిమ నిమిత్తము కొనియాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతున హోసానా, ప్రభు నామమున చేయబడుతున్నారు. మహోన్నతున హోసానా. ప్రభువా, మీరు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కాలంలో పరీక్షలుస్తున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతను శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై నారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
నింపమను, రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాను. క్రీస్తు శరీర రక్తములను పారివారము మమ్ము పవిత్రాత్మలో ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించుకున్న మీ క్రీస్తువును జ్ఞాపకం ఉంచుతున్నాము. మా ఫ్రాన్సిస్ జగత్ గురువును, మా రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎంతో పరిపూర్ణులను చేయండి. ఉత్తానమగ్నతో చనిపోయిన మా సహోదరులు మీ కనికరములు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొని వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొని మా అందరిపై దయ చూపి దేవుని కన్యక యొక్క మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆ దేవుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ప్రభు దగ్గర ప్రార్థనను అందరం కలిసి భక్తితో విశ్వాసంతో వేడుకుందాము. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. ఆనాటికి కావలసిన ఆయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము చేసినట్లు మా అప్పులను వివేచించండి. మమ్ము శోధనయందు ప్రవేశించగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుండము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ
స్త్రీ సభ విశ్వాసం వీక్షింపము మీ చిత్త ప్రకారము మీ స్త్రీ సభకు శాంతిని ఐక్యము సమాధానము అనుగ్రహించము ఈ వైభవం జీవించుతూ పాలించు ప్రభువా. ప్రభు శాంతి సమాధానాలలో మీ అందరితో ఉన్నదాక క్రీస్తు ప్రసాదించే సమాధానాన్ని ఒకరితో ఒకరు తెలుపుకుంటున్నాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా. స్వామి దయగా ఉండండి. స్వామి దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాప పరిహారకుడా. స్వామి దయగా ఉండండి. స్వామి దయగా ఉండండి. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభుని ముందుకు పిలవడం మనమంతా విన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలస్యం సంఘస్థులు మరి మంచి పాప సంకీర్తన చేసి తరచుగా దివ్య ప్రసాదం స్వీకరించే వారు మాత్రమే దివ్య ప్రసాదం స్వీకరించండి. మిగతా వారు కొంచెం కూర్చొని ప్రార్థన చేసుకోగలరు. దయచేసి మధ్యలో ఖాళీ ఇవ్వండి. దివ్య ప్రసాదం అందించడానికి మన గురువులు మన మధ్య చేస్తూ ఉంటారు. మధ్యలో ఖాళీ ఇవ్వండి. మహాపురుషుడు నాకెన్నో ఘనకార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా మహాపురుషుడు నాకెన్నో ఘనకార్యము చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయన గిరిరా
వార్షికోత్సవము 8వ వసంతాన్ని జరుపుకున్నాం. దేవుడు ఎంత గొప్ప దేవాలయం మనకు ప్రసాదించినటువంటి దేవునికి అందరం కూడా వందనాలు చెప్తాం. ఆ ప్రైజ్ ది లార్డ్. చాలా చప్పగా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్న వాళ్ళు చేతులు పైకెత్తండి, దేవునికి వందనాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, చక్కగా దేవుని యొక్క దీవెనను గురువుల ద్వారా దేవుడు మనకు ఆశీర్వాదం అందించడానికి ప్రయాసపడుతూ గొప్ప కార్యం చేశాడు. మరి ఈ సమయంలో మనం దేవాతి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఈనాడు చాలా మంది గురువులు ఫాదర్ గారితో పాటు చేశారు. మరి ఇచ్చేసినటువంటి గురువులకు చిరు సన్మానం చేస్తూ మనం ఆహ్వానించుకుందాం. దేవాతి దేవుడు ఇచ్చేటటువంటి కృపలు దీవెనలు దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. ఒక 4 పిల్లలు, ఆడపిల్లలు మగ పిల్లలు దయచేసి త్వరగా రావాలి. ఆ పాపం రండి, తెలంగాణలో వచ్చారు. చిన్న పిల్లలు రండి. పల్లవి ఎక్కడ ఉన్నావమ్మా? ఇంకా చిన్న పిల్లలు అందరూ, ఆడపిల్లలు 4 రండి. చదువుకునే పిల్లలందరూ కూడా దయచేసి రావాలి. ఇప్పుడు మన మధ్యకు ఇచ్చేసినటువంటి గురువులు జాన్సన్ ఫాదర్ గారిని మొట్టమొదట ఆహ్వానిస్తూ ఉన్నాం. అమెరికా దేశంలో ఒక విషయంలో ఆయన పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వారిని మన మధ్యకు ఆహ్వానించుకుంటూ దేవుడు వారి ద్వారా మరి సంఘంలో జరిగేటటువంటి విశ్వాస కార్యక్రమంలో ఆయన అంత దూరం సుదీర్ఘ ప్రాంతంలో నడిపించారు వారికి చక్కగా. కాబట్టి వారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. తర్వాత కార్యక్రమం ఉంది మనకి. కాబట్టి మరి ఫాదర్ గారి చిన్న పిల్లలు సానుభూతితోనూ ఒకేతోనూ సన్మానిస్తూ ఉంటారు. గురువులు కాబట్టి ఈనాడు మన మధ్యకు ఇచ్చేసినందుకు వారి కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ గట్టిగా చెప్పడం మరొకసారి. సరే, పిల్లలు మీరు ఇక్కడే ఉండండి. ఫాదర్ గారు చూస్తూ ఉంటాను. మీరు ఇక్కడే ఉండండి. పిల్లలు మాత్రం కాదు, ఫాదర్ గారు మాత్రమే మాట్లాడుతారు. సెట్టింగ్ అది కాబట్టి గుర్తుంచుకోండి. మరి ఈ సమయంలో మన మధ్యకు చేసేటటువంటి గురువులు, 2వ గురువులు మరి జూలియన్ ఫాదర్ గారు నాకు అత్యంత సన్నిహితుడు. చక్కగా మేమిద్దరం కీబోర్డ్ నేర్చుకున్నాం. ఈ రోజు ప్లే చేసేవాడు, కానీ ఇది హైదరాబాద్ వెంకటాశ్రమంలో పనిచేసేటటువంటి గురువులు చక్కగా దేవుని యొక్క కృపను. చిన్నాడు బిడ్డలంటే ఆయనకు మహా ఇష్టం కాబట్టి గట్టిగా చెప్పడంతో మరి వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని యొక్క దీవెన మరి శాలువాతోనూ చిన్న ప్రత్యేకతను వారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తర్వాత మరింత సభ్యులు అదేవిధంగా సంఘ పెద్దలు కూడా సిద్ధంగా ఉండాలి. మరి తర్వాత కార్యక్రమం వారికి ఇంకా గట్టిగా మ్యూజిక్ మొత్తం ఉంటుంది. మన చేతులు కూడా చక్కగా సభలో దేవుడి నామాన్ని చూపించుకుంటాం. తరువాత స్లీమా ఫాదర్ గారు మరి యోసెఫ్ ఫాదర్ గారికి ప్రాణ స్నేహితులు. ఒక విధంగా చెప్పాలంటే మరి చక్కని గురువులు. హైదరాబాద్ నేత్రాశ్రమంలో మరి పీఠాధిపతులకు సెక్రటరీగా పనిచేశారు. ఇప్పుడు అమెరికా దేశంలో మరి ఆయన విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. మా మధ్యకు రావడం చాలా సంతోషాలు. సభలతో మరి గట్టిగా వారి కృతజ్ఞత తెలియజేద్దాం. శాల్వాతోనూ సన్మానంతో
మీ అందరికీ సాగర్ మాత మరి పుణ్యక్షేత్రం తెలుసు. మరి హృదయరాజు ఫాదర్ గారు గుంటూరు మెట్రాశ్రమంలో సాగర్ మాత మెట్రాశ్రమంలో పనిచేశారు. పుణ్యక్షేత్రంలో వారు మా మధ్య పనిచేశారు. యేసు ఫాదర్ గారికి అత్యంత సన్నిహితుడు మరియు ప్రాణ స్నేహితుడు కాబట్టి వారికి కూడా గట్టిగా చెప్పడంతో అభినందన తెలియజేస్తూ శాశ్వతంలో మార్గంలో వాళ్ళు సంబంధించవలసిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చెప్పబడుతున్నాను. సంబంధించాలన్నా ఎలా పోయినా చెప్పబడుతున్నాను. మరి ఇప్పుడు బంధనాథం ఫ్రాన్సిస్ ఫాదర్ గారు మీ అందరికీ సుపరిచితమే. ఫాదర్ గారు ఎప్పుడు వచ్చినా ఆయన్ని తీసుకుని వస్తూ ఉంటారు. మరి అత్యంత సన్నిహితుడు బంధనాథం ఫ్రాన్సిస్ ఫాదర్ గారు. మరి నాకు కూడా సన్నిహితులు, చక్కగా కలిసి ఉండేటటువంటి గురువులు ఈ రోజు మనకు విశ్వాస ప్రార్థన నడిపించారు. కాబట్టి వారిని కూడా మన మధ్యకు ఆహ్వానిస్తూ చిన్నారెడ్డి వారిని మెడలో దండ చేతిలో మండించి సన్మానించవలసిందిగా మనం చేస్తున్నాం. చాలా అలా కూడా చిన్నప్పుడు కూడా మరి ఈ సమయంలో అత్యంత మరి దగ్గరగా ఉన్నాం. అదే కాకుండా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి గురువులు, మనం ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి గురువులు ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు డిక్రూస్ ఫాదర్ గారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ మరి వారు చేసినటువంటి ఆ త్యాగం మీరు అందరూ కూడా చెప్తా ఉంటారు. కానీ మీరు దిగుబడి పూజలే పెడుతున్నారు, కానీ దానికంటే కూడా దేవాలయం సాపేసే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని మీదకు ఎక్కి నిద్ర కానీ లేకపోతే అక్కడ కింద తీయటం కానీ ఆకలి కానీ అనిపించలేదు. ఆయన కార్యదీక్షాంపరుడు గట్టిగా చదవబడుతుంది సార్. మరి దేవాలయం నగరానికి ఇంత చక్కగా తీసుకెళ్ళడానికి అమెరికా నమూనా తీసుకొని వచ్చి మా దేవాలయాన్ని కట్టించారు. మరి మనకి గట్టిగా చెప్పడంతో ఆహ్వానం పలుకుతూ శాలువాను అదే విధంగా మరి టొమాటో వేసుకున్నాడు కూడా దయచేసి రావచ్చు. లేకపోతే మీరు కూడా లేకండి. ఫాదర్ గారిని మరి డిక్రూస్ ఫాదర్ గారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాన్ని మన యొక్క గ్రామంలో చేశారు. వారు చేసినటువంటి ఈ పుణ్య కార్యం ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది. కాబట్టి అందరూ కూడా టొమాటో వేసిన వాళ్ళు అందరూ కూడా దయచేసి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి శాంపత్రులను అదేవిధంగా వ్యక్తులను ఫాదర్ గారికి సన్మానం చేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో దేవుడు తన యొక్క దీవెనను అనుగ్రహమును వారి ద్వారా దివ్య కారుణ్య మాత దేవాలయమును మనకు అందించారు. వారిని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. వారిని ఇక్కడ తీసుకుని వస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ సమయంలో మన యొక్క గ్రామ ముందు పెట్టినటువంటి బంకా యూసుఫ్ ఫాదర్ గారిని మన మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దేవుడు వారి ద్వారా కూడా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే సన్నిహితులు చెప్పేటటువంటి మాట, వాళ్ళు చదువుకునే సమయంలో ఇక్కడ నుండి లింగాల వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడు. తెలుగు మీడియం చదివారు. కానీ దేవుని యొక్క కృపతో మరి ఆయన నేర్చుకున్నటువంటి ఆ యొక్క విద్య మరి దేవుని యొక్క దీవెన మరి ఈనాడు ఆయన ఉన్నత శిఖరాలు ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి
మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో దేవుడు ఇచ్చినటువంటి దీవెనతో ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటూ నా ఊరిని మర్చిపోకూడదు అంటారుగా ఒక చక్కని పాఠం ఉంటుంది. మరి మనము ఆ యొక్క పుట్టినటువంటి ఊరిలో కన్నటువంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి అందుకే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను చక్కగా చదివించాలని ఆశ. మరి అదేవిధంగా ఎంతో మంది బిడ్డలను మన ఊరే కాదు మిగతా ప్రాంతాలలో కూడా చదివిస్తూ మరి దేవుని యొక్క నామం పేరిట ప్రభు ఇచ్చినటువంటి కృపలతో తనకు ఉన్నటువంటి దాన్ని సహాయం చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఎక్కువ సంపాదన ఏమి రాదు. ఆయన వచ్చినటువంటి ఆ జీతాన్ని బిడ్డలందరికీ కూడా ఇదిగో ఈ విధంగా చదువులకు ఇంగ్లీష్ మీడియం చదువులకు అందించడానికి. అందుకే పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో చక్కగా ఆయన గురించి తెలియజేశారు. ఎందుకంటే మేము ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతా ఉన్నాం. కొందరు పిల్లలు అన్నాను ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో మార్చి చదవమంటే రావడం లేదు, నాలుగు తిరగటం లేదండి, ఇంగ్లీష్లోనే మాట్లాడతాం అంటా ఉన్నారు. కాబట్టి ఆ ఘనతంతా కూడా ఫాదర్ గారిదే. గట్టిగా చెప్పడంతో అభినందన తెలియజేద్దాం. మరి ఈ సమయంలో పిల్లలు ఆడపిల్లలు చిన్నపిల్లలు దయచేసి రావాలి. ఆడపిల్లలందరూ కూడా రావాలి. ఆడపిల్లలు మరి చిన్నపిల్లలు కూడా దయచేసి రావాలి. పిల్లలందరూ కూడా లేచి రావాలి. కాబట్టి సన్మానం చేస్తున్నారు కాబట్టి పిల్లలందరూ కూడా లేచి రావాలి. శాలువాను ఒకేతోను వారిని సన్మానిస్తున్నారు కాబట్టి దేవుడు వారి ద్వారా ఇంకా మేలు చేయబడి మరి ఆయన కూడా ఉన్నత శిఖరాలు అభివృద్ధించాలని కోరుకుంటూ ఉన్నాం. దేవుడు ఇచ్చేటటువంటి కృపను దయచేయమని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. మరి దిశపరి పూజ అనంతరము ఆటల పోటీల్లో పాల్గొన్నటువంటి బిడ్డలకు బహుమతి ప్రదానం ఉంటుంది. కాబట్టి దయచేసి దీపావళి పూజ కొనసాగించడం జరుగుతాం. అందరం కూడా లేచి పడదాం. ఈ సమయంలో ప్రభు ఇచ్చేటటువంటి దీవెనలు పొందడానికి ప్రయాసపడదాం. అందరూ కూడా లేచి పడండి. చివరి ప్రార్థనలో పాల్పంచుకున్నాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీరు ప్రతిష్ఠించిన ప్రజలు ఈ దీవెనల నుండి సంతోషించుదురుగా. ఆలయానికి తోచుకోమన్నాడు. వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక పరమలను వరములను ప్రసాదించుగా. ఈ విధముగా మీ సజీవ ఆలయంగా రూపొందిన మేము మీ సేవకై పునరాంకితం కాగలుగునుగా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. మీకు ప్రియుల దేవుని ద్వారా మన విచారణ గురువులైన గురుశ్రీ పవన్ బాబు గారు మీకంటే ఎక్కువగా ఉత్సాహాన్ని కలిగి ఉండి చాలా ఉద్యోగంతో ఈ సంఘాన్ని నడపడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి వారు మా అందరికీ ఆహ్వానం మాత్రమే కాక ఘనంగా సన్మానం జరపడం కూడా చాలా సంతోషదాయకం. వాస్తవానికి ఈ విచారణ ఆలోచించిన తర్వాత ఎటువంటి అభివృద్ధి పదంలో వెళ్తుందో మీరు అప్పుడు డిగ్రీ స్కాలర్ సమయంలో చూసుకుంటారు, తర్వాత నాడెప్పుడు అభివృద్ధి స్కాలర్ సమయంలో చూసుకున్నారు. కాబట్టి వారికి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభు మీతో గురుగాక. సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరిని దీవించి సదాకాచి కాపాడడం కాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రభు ప్రేమలో ఆయన సేవలో జీవించడము.